ఒక విషయం చెప్తా మనం ఎదుగుతున్నామంటే రాలేసే వాళ్ళు బయట వాళ్ళు, దానికి మనం బాధపడాల్సింది ఏం లేదు. కానీ ఎదుగుతున్నప్పుడు సపోర్ట్ చేయకుండా ఇంట్లో వాళ్ళు చూస్తారా ఫ్రెండ్స్, వాళ్ళకు ఏం చేసినా తప్పులేదు ఫ్రెండ్స్. చంపడం అయినా సరే, ఐ థింక్ ఏమైనా సరే సార్. నేను చాలా కష్టపడ్డాను చిన్నప్పటి నుంచి నా పిల్లలతోటి, నా ఫ్యామిలీతోటి. మా డాడీ లేక అండ్ మా అక్క చెల్లెళ్ళని కోల్పోయి, ఇద్దరు అక్క చెల్లెలు లేరు నాకు. మా డాడీ లేరు, నేను మా తమ్ముడు. ఇప్పుడు తమ్ముడు దారి మా తమ్ముడిది, నా దారి నాది. కానీ మనం ఎదుగుతున్నామంటే సపోర్ట్ చేయాలి. ఒక చిన్నపిల్ల అడుగులు వేస్తుంది అంటే మనం సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించాలి. అట్లానే ఇది కూడా ఫ్రెండ్స్, ఏ అమ్మాయికైనా కోరికలు ఉంటాయి. కోరికలు చంపుకున్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమేమి కోరికలు ఉంటాయో అది భర్త దగ్గర తీసుకోవాలనుకుంటాయి. కానీ భర్త బాగాలేనప్పుడు జీరో కదా ఫ్రెండ్స్. ఎవరైనా కూడా ఆడపిల్ల ప్రతి ఒక్కరు చెప్పేది నేను ఏంటంటే ఒకటే, బీ స్ట్రాంగ్. భర్త ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోవాలి. అండ్ పిల్లల ముఖం చూసైనా సరే, వాళ్ళని చూసైనా సరే మనం ఇలా ఉన్నాం, వాళ్ళు అలా అంటారు ఇలా అంటారు అని బాధపడకండి ఫ్రెండ్స్. లైఫ్లో మనం కూడా ఒక స్థాయికి వస్తాము, ఒక స్థాయిలో ఎదుగుతామని చెప్పేసి అనుకోండి. బీ స్ట్రాంగ్గా ఉండండి. ప్రతి ఒక్క పిల్లకి, ప్రతి ఒక్క అమ్మకి కానీ చెల్లకి కానీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కానీ నేను చెప్పే మెసేజ్ ఒకటే, అందరూ ఎంత గుండె బరువైనా సరే, గుండెల బరువు ఉన్నా సరే ఆ బాధని చిరునవ్వుతో, స్మైల్తో తీసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి ఒక్క ఆడబిడ్డకి చెప్తున్నాను, నాకు కూడా ఒక బిడ్డ ఉంది. అండ్ నా సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి రేపటి రోజు మీకు అలా జరగద్దు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా ఛానల్ సనుగుల శ్రావణి, సారీ ఫ్రెండ్స్, శ్రావణి సనుగుల. ఈరోజు స్పెషల్ ఈ ఫిష్ కర్రీ.